బ్యాచిలర్స్ కూడా ఈజీగా అండ్ సింపుల్గా చేసే చికెన్ కర్రీ చూద్దామండి. మంచి జ్యూసీగా గ్రేవీగా వస్తుంది అండ్ ఎటువంటి మిక్సీ అవసరం లేదు. నార్మల్గా ఆనియన్ పీసెస్ అండ్ పచ్చిమిర్చి టొమాటో పీసెస్తోనే ప్రాసెస్ చేయొచ్చు. దానికోసం ముందుగా చికెన్ అనేది మ్యారినేట్ చేయండి. జస్ట్ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్ వేసి కాసేపు ఉంచండి అంతే. ఈలోపు పక్కన చిన్నది 2-3 లవంగాలు అండ్ చిన్న దాల్చిన చెక్క, అవి కూడా లేదు అంటే ఏ ప్రాబ్లం లేదు. బయట తెచ్చుకున్న చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇలా ఫ్రై అయినప్పటికీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. కాసేపు ఒక 2-3 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఈ టైంలోనే సాల్ట్, కారం, ఇంకా పసుపు అది యాడ్ చేయండి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి కవర్ చేయండి. జస్ట్ మగ్గిచ్చడానికి కోసం మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చారంటే ఆల్మోస్ట్ చికెన్ పీస్ ఒక 60-70% బాయిల్ అయిపోతుంది ఇక్కడే. సో అప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ చూసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిచ్చారు అంటే రెడీ, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీలో కానీ రైస్లో కానీ ఎలా అయినా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా చేయొచ్చు. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.